అదేవిధంగా గుమ్మడిదల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క డంప్ యార్డ్ వల్ల మన ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది. చెత్త చెదారం కంపు వాసులతో మనం ఇబ్బంది పడి మన ఆరోగ్యాలను కూడా ఇబ్బంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రైతులందరూ కూడా ఒక హార్టికల్చర్ అప్లాగా రోజు వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు పండిస్తూ మరి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్కి తీసుకెళ్లి వారి ప్రోడక్ట్స్ అన్ని కూడా అమ్ముకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈ డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టినట్టయితే మనకంతా కూడా కలుషితమైనటువంటి నీరు రావడంతో ఆ పంట భూములన్నీ కూడా ఖరాబ్ అయిపోయి మరి మన ఏదైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతుకు పెద్ద నష్టం జరుగుతుంది. అదేవిధంగా మరి మన ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నిర్మాణం చేపట్టదని గత 10 రోజులుగా మీరంతా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో కొంతవరకు ఫలించిందని మనం చెప్పుకోవచ్చు. నిజంగా మీ అందరినీ అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ రోజుల కార్యక్రమం, రోజుల నిరసన కార్యక్రమం శాంతియుతమైనటువంటి మార్గంలో మన నిరసనను వ్యక్తం చేసే విధంగా ఒకరోజు స్కూల్ స్టూడెంట్స్ ధర్నా చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న పశువులకు నష్టం జరుగుతుందని పశువులకు తీసుకున్నాం, మన బర్లను కూడా తీసుకోవడం జరిగింది, గొర్రెలతో చేయడం జరిగింది. ఈ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేస్తా ఉన్నారు. ఒకరోజు మహిళలందరూ కలిసి రోడ్ ఎక్కడం జరిగింది. అంటే మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతోంది. దీనివల్ల ఏంటంటే మన చుట్టూ ఈ 4-5 గ్రామాలు కాదు, నర్సాపూర్ నియోజకవర్గం గుమ్మడిదలకు సంబంధించినటువంటి మరి ఈ మండలానికి కూడా పెద్ద నష్టం పాటించింది. కాబట్టి దీని నిర్మాణం మరి క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి మనం అందరం చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే నమ్మకం నాకుంది. మరి ఈ రోజు కోర్టు కూడా నిన్న ఒక రైతు వెళ్తే స్టే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను. ఇంతమంది ఇన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఎలక్షన్ కోడ్ ఉండి మనం ఏ పనులు ప్రారంభించవద్దని చెప్పేసి చెప్పుకుంటూనే కొత్త పని అయినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో రైతులకు మనకు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి అంటే మనం మళ్ళీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ రైతులు కోర్టుకి వెళ్తే ఆర్డర్ ఇస్తే నిన్న సర్వే చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల ఆరోగ్యం పైన మీకు చిత్తశుద్ధి లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కోర్టు నిబంధన ఉంది, జిహెచ్ఎంసీ పరిధిలోనే ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మించాలని ఉన్నా కూడా జిహెచ్ఎంసీ పరిధి దాటి వచ్చి తారానగర్ లో అడవిలో మంచి పచ్చని పంట పొలాల మధ్యలో ఈ డంప్ యార్డ్ వేస్తే మరి మనకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి గమనించాలా. మరి దాన్ని నిర్మాణం క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి కూడా మనందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాలన్నీ కూడా మరి పనులను కూడా నిలుపుదల చేయాలి. తప్పకుండా నేను అనుకుంటున్నాను ప్రభుత్వం దిగి రావాలి, తిరిగి వచ్చి మీ అందరి యొక్క కృషి ఫలించి తొందరలోనే డంప్ యార్డ్ యొక్క నిర్మాణం క్యాన్సిల్ అయ్యి మరి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుందన్న నమ్మకం, విశ్వాసాన్ని కూడా నేను తెలియజేస్తూ ఈ రోజు మనల్ని సంఘీభావం తెలియజేసి మీతో పాటు మేము ఉన్నాము అని చెప్పేసి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పెద్దల హరీష్ రావు గారికి మరి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా కార్యక్రమాలను కూడా ఉధృతం చేస్తాం. నర్సాపూర్లో కూడా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కానీ ఇంకా కూడా దాన్ని కూడా ఉధృతం చేస్తాం. మీతో పాటు మేము కలిసి ఉంటాము అని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.